నిన్న కవిత గారు శాసనమండలిలో ఒక పెద్ద స్కిట్ ప్లే చేశారు. ఓ గంట సేపు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ, మన అమరజ్యోతి దగ్గర నుంచి సచివాలయం దగ్గర నుంచి ప్రతిదీ లోపభూయిష్టమే, ప్రతి దాంట్లో అవినీతే ఉంది, మొత్తం అంతా అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాం. కవిత గారు మరి దీని గురించి ఏం మాట్లాడతారో, ఐడిపిఎల్ భూమి కబ్జాపై చర్యలు ఎక్కడ, కళ్ళు చదివిన కథనం పార్ట్ 1 అని చెప్పి మేము అడుగుతున్నాం కదా. దీనిపైన మీ స్పందన ఏంటి? ఈ ఏదైతే ఇది ఉందో దీనిపైనే కదా మన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు గారు మీపైన ఆరోపణ చేశారు. మీరేమంటారు? లేదు, దీంట్లో మా భర్త అనిల్కి ఎటువంటి సంబంధం లేదు, ఆయన అక్కడ రైతులకి సహాయం చేస్తానికి వెళ్ళాడు కానీ ఆయనకి ఎటువంటి సంబంధం లేదని మీరు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇందులో మీరు లేరా? మీ భర్త అనిల్ లేరా ఇందులో? ఇక్కడ జరుగుతున్న ఈ మెయిన్ ల్యాండ్ ఇప్పుడు A2A అనే కన్స్ట్రక్షన్స్ పేరుతో ప్లాటింగ్ అవుతుంది కదా, ఈ కబ్జాలో మీ వ్యవహారం లేదా? ఈ మెయిన్ ల్యాండ్ కంపెనీలో A2A కంపెనీలో మీ భర్త అనిల్ భాగస్వామిగా లేరా? మరి దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకునే దమ్ముందా ప్రభుత్వానికి? మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేసే ప్రయత్నం చేశాం, గతంలో రాసాం, మళ్ళీ రాసాం, పూర్తి ఆధారాలతో. ఏ విధంగా అయితే వీళ్ళు ఈ స్థలానికి కబ్జా, ఇదంతా కూడా ఐడిపిఎల్ ల్యాండ్ అండి. ఐడిపిఎల్ ల్యాండ్లో వీళ్ళు అక్రమ పహానీలు వీళ్ళ పేర్లు ఎలా ఎక్కించుకున్నారు, ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్లతో వీళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు దీంట్లోకి, రైతుల కోసం డెవలప్మెంట్ అని చెప్పి దీన్ని ఇప్పుడు ప్లాట్ల కోసం వేసుకుంటుంది. మొత్తం ఈ కథ అంతా ఎలా జరిగింది, ఈ సర్వే నెంబర్లు బై నెంబర్లు ఎలా వచ్చాయి, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఈ మొత్తం కూడా మేము పూర్తి ఆధారాలు చూపించే ప్రయత్నం చేశాం. మరి దీనిపైన ఏం సమాధానం చెప్తారు కవిత గారు? మీరు దీనిపైన ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? మీరు చెప్పగలరా దీనిపైన సమాధానం? ఇక్కడ జరుగుతున్న కబ్జా నిజం కాదా? నకిలీ పత్రాలతో భూ దురాక్రమణ చేస్తున్న మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ నిర్మాణ సంస్థ మూసాపేటలో మాస్టర్ ప్లాన్లో లేని సర్వే నెంబర్లతో అక్రమ మార్గంలో పొందిన అనుమతులు, అక్రమంగా అనుమతులు ఇచ్చిన GHMC నాటి సిటీ ప్లానర్ రాజేంద్ర ప్రసాద్ నాయక్. ఈ వ్యవహారంలో అతగాడికి ముట్టిన ముడుపులు ఎంత? ఓవర్లాపై తొలగించిన సర్వే నెంబర్లతో కబ్జాకు తెరలేపిన సచ్చిదానందరావు. అడ్డదారిలో పహానీ పేర్లు నమోదు చేసుకొని రికార్డులు ట్యాంపరింగ్. A2A హోమ్ల్యాండ్ పేరుతో అమాయక ప్రజలకు అంటగడుతున్న వైనం. రికార్డుల ట్యాంపరింగ్లో భాగస్వామ్య అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఐడిపిఎల్ భూమిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరపాలి. అక్రమ నిర్మాణాన్ని కూల్చి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఇదిగోండి